ఈ రెసిపీ కోసం 2 కప్పుల పచ్చి బఠానీలు తీసుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని లైట్గా దాన్ని పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలండి. మనము ఒకవేళ కుదిరితే ఎయిర్ ఫ్రైయర్లో కూడా ఈ గ్రీన్ పీస్ని మనం వేపుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 స్పూన్ కుకింగ్ ఆయిల్, నేను పల్లి నూనె యాడ్ చేశానండి. మీకు కుదిరితే రైస్ బ్రాన్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు. అయితే ఆలివ్ ఆయిల్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటేమో మనకి సలాడ్స్లో డ్రెస్సింగ్ చేయడానికి, ఒకటి కుకింగ్ ఆయిల్ అని ఉంటుంది. మనం చెక్ చేసుకొని కుకింగ్ ఆయిల్ మాత్రమే తీసుకోవాలి, ఆలివ్ ఆయిల్. ఆ తర్వాత 5 నుంచి 6 వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం గార్లిక్ పెద్ద సైజు ఉన్నటివి తీసుకున్నానండి నేను. వాటిని మనం రోట్లో వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. అయితే దంచేటప్పుడు ఒక 1/2 స్పూన్ ఆయిల్, అందులో కొద్దిగా ఉప్పు కారం కూడా యాడ్ చేసుకొని ఆ వెల్లుల్లిపాయ పేస్ట్ని రెడీగా పెట్టుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక పావు చెంచా లేదా అర చెంచా కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం దంచుకున్నటువంటి వెల్లుల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో అది వేసి బాగా వేగనివ్వాలి పచ్చి వాసన పోయే వరకు. ఆ తర్వాత 2 కప్పుల పచ్చి బఠానీలు ఇందాక వేపుకున్నవి కూడా తీసుకొని యాడ్ చేయాలి పాన్కి. ఈ 2 వేగుతుండగా ఒక అర కప్పు స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకోవాలి. పావు కప్పు ధనియా పత్తా అంటాం కదా, అంటే కొత్తిమీర కూడా ఒక పావు కప్పు సన్నగా తరిగింది ఇందులో వేసుకున్నాం. వేసుకున్న తర్వాత 1 స్పూన్ మనం సోయా సాస్, 1 స్పూన్ టొమాటో కెచప్ కానీ టొమాటో సాస్ ఫ్రెష్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది కానీ యాడ్ చేసుకోవాలి. ఏం లేదండి, ఒక 2-3 టమాటాలని నీళ్ళల్లో ఒక 5 నిమిషాల సేపు ఉడికించి దాని మీదటువంటి పొట్టు తీసేసి దాని లోపల ఉన్న గింజలు కూడా తీసేసి ఒక 2 ఎండుమిర్చిని ఒక 2 నిమిషాల సేపు నానబెట్టుకొని ఒక వెల్లుల్లిపాయ రెబ్బ వేసి మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనకి టమాటా కెచప్ రెడీ అవుతుంది. అదే షేజ్వాన్ పేస్ట్ అని కూడా అనొచ్చు. దాంట్లో ఒక పావు చెంచా మనం షుగర్ యాడ్ చేసుకుంటే అది ప్యూరీ లాగా బాగుంటుంది అనమాట, ఫ్రెష్గా ప్రిపేర్ చేసింది. 1 స్పూన్ ప్యూరీలో ఇప్పుడు మనం వాడే ఈ గ్రీన్ పీస్ ఏవైతే ఉన్నాయో చక్కగా వేగాలి. సోయా సాస్లోను ఈ ప్యూరీలో అవి వేగినప్పుడు దానికి ఒక ప్రత్యేకమైన టేస్ట్ అనేది వస్తుంది. ఆ తర్వాత మనం ఉడికించుకున్న అన్నం, ఫ్రెష్ రైస్ ఏదైతే ఉంటుందో ఇది లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చేసుకోవచ్చు, ఫ్రెష్గా కుక్ చేసిన రైస్తో కూడా చేసుకోవచ్చు. అయితే ఆ కుక్డ్ రైస్ ఏదైతే ఉంటుందో దానికి ఒక పావు చెంచా ఉప్పు కారం బాగా పట్టించి ఇప్పుడు మనం కుక్ చేసుకున్నటువంటి బఠానీల మిశ్రమాన్ని ఆ అన్నంలో వేసి ఒకసారి చేత్తో కలుపుకోవాలి. అయితే ఇలాంటి ఫ్రైడ్ రైస్కి అన్నం మెత్తగా అస్సలు ఉండకూడదండి, అన్నం పలుకుగా ఉంటేనే బాగుంటుంది. అది కలిసిన తర్వాత మనము ఒకసారి స్టవ్ మీద పాన్ పెట్టి మీడియం టెంపరేచర్లో ఒక 4 to 5 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. ఒకవేళ మనకి అర్జెంట్ అనుకుంటే, టైం సేవ్ చేసుకోవాలనుకుంటే హై టెంపరేచర్లో 1 to 2 మినిట్స్లో కుక్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం పీనట్స్ అనే వాటిని వేపేసాము, అన్నం కూడా కుక్డ్ రైస్ కాబట్టి మనకు 1-2 మినిట్స్ హై టెంపరేచర్లో ఫాస్ట్గా అడుగంటకుండా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇక్కడ ఒకటండి ఆప్షన్, ఇందులో మనం గ్రీన్ పీస్ ఎక్కువగా తీసుకోవాలి. గార్లిక్ మనకి టేస్ట్ ఎలివేటర్, స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర అనేవి మనకి హెల్త్ గివర్స్, అంటే అది చాలా బెనిఫిషియల్ అనమాట న్యూట్రిషన్ వైజ్. సో మనం ఎప్పుడూ కూడా మనం లాస్ట్లో అన్నం జస్ట్ దింపేటప్పుడు స్టవ్ బంద్ చేసే ముందు కొంచెం కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ బాగా సన్నగా తరగాలి. స్ప్రింగ్ ఆనియన్స్ పెద్దగా ఉంటే పచ్చిగా అనిపిస్తాయి. అదే మన సిజర్ తీసుకొని కుదిరినంత సన్నగా మనం కట్ చేసుకోగలిగితే అవి గార్నిషింగ్ అలా కూడా బాగుంటుంది. కర్డ్తో సర్వ్ చేసుకో.